గుడ్ మార్నింగ్ వెస్టర్న్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్వి లక్ష్మి ఫ్రమ్ రామచంద్రపురం. ఈరోజు మనం మన వెస్టేజ్లో ఉన్నటువంటి ఎష్యూర్ నైట్ క్రీమ్ గురించి తెలుసుకుందామా. మరి మన వెస్టేజ్లో ఉండే నైట్ క్రీమ్లోని ఉండే ఇంగ్రీడియంట్స్ బ్లూబెర్రీ అండ్ ద్రాక్ష మరియు ఆల్గే జాతికి చెందిన నాచు. మరి మన వెస్టేజ్లో ఉన్నటువంటి ఎష్యూర్ కంపెనీ వాళ్ళ నైట్ క్రీమ్ ఎలా యూస్ చేయాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అసలు ఇది ఎందుకు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలనేది కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇదైతే డైలీ నైట్ టైం రాసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క లేడీ అండ్ జెంట్ కూడా వీటిని రాసుకోవడం వల్ల చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే రింకిల్స్ లాంటివి తగ్గుతాయండి. అంటే ముడతలుగా అవుతుంది కదండి, ఏజ్ పెరిగే కొలది మన స్కిన్ అనేది ముడతలు వస్తుంది. సో ఆ నుడతలు లాంటివి తగ్గుతాయి. అంతేకాదండి, కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్నెస్ కూడా తగ్గుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పిగ్మెంటేషన్ లాంటివి కూడా కంట్రోల్లోకి వస్తుంది. నాకు స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి పిగ్మెంటేషన్ లాంటివి రాకుండా ఉండాలి, రిమూవ్ అవ్వాలి అంటే కనుక మనం ఈ ఎష్యూర్ కంపెనీ వాళ్ళు నైట్ క్రీమ్ యూస్ చేసుకోవాలి. సో మన ఎవరికైనా సరే పిగ్మెంటేషన్ ఉన్నా, రింకిల్స్ ఉన్నా, ఫేస్ గ్లో రావాలన్నా, కళ్ళ కింద బ్లాక్నెస్ పోవాలి అన్నా, ఫేస్ చాలా వైట్గా క్యూట్గా ఉండాలి అన్నా సరే మనం అందరం కూడా 25 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా యూస్ చేసుకోవచ్చు. లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే ఇది యూస్ చేసుకోవచ్చు అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. ఇలా చేతిలోకి కొంచెం వేసుకొని ముందు ఇది రాసుకోవడానికి ముందు నైట్ మనం ఫేస్ అంతా మన ఫేస్ వాష్ ఉంటుంది కదండి, ఎష్యూర్లో ఫేస్ వాష్ ఉంటుంది. ఫేస్ వాష్ శుభ్రంగా క్లీన్గా కడుక్కొని తర్వాత శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని నైట్ పడుకునే ముందు చేయాలండి ఇవన్నీ కూడాను. ఇలా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని దీన్ని మీరు చేత్తో రబ్ చేసుకున్నా పర్వాలేదు, ఇలాగ చేత్తో అప్లై చేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే మీ దగ్గర స్పాంజ్ టైప్లో ఉంటుంది కదండి పఫ్, దాన్ని ఇలాగ బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలాగ ఒకసారి డిప్ చేసి గట్టిగా పిండేసి, అంటే అందులో వాటర్ ఉండకూడదండి, వాటర్ లేకుండా గట్టిగా పిండిన తర్వాత ఈ స్పాంజ్ని పఫ్ని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. అంటే క్రీమ్ మనం డాట్స్గా పెట్టాం కదండి, దాన్ని అంతటిని చేత్తో కాకుండా పఫ్తో కూడా అప్లై చేసుకోవచ్చు. వెట్ పఫ్ అయితే మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అప్లై చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. సో దీన్ని ఒక 2 సెకండ్స్ మనం మసాజ్ కింద చేసుకోవాలండి. అది ఎలా అనేది మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ నైట్ క్రీమ్ రాసిన తర్వాత ఎలా పడితే అలాగా రబ్ చేయకూడదండి. ఎందుకు అంటే నైట్ క్రీమ్ అనేది స్కిన్ బాడీలో ఉన్నటువంటి, అంటే ఫేస్లో ఉన్నటువంటి స్కిన్ని బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరిగేటట్టు చేస్తుంది, స్కిన్ టైట్ అయ్యేటట్టు చేస్తుంది. మీరు ఎలా పడితే అలా రాస్తే అదేవిధంగా స్కిన్ ఏర్పడిపోతుందండి. సో ఎప్పుడు కూడా మనం ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఇలా కింద నుంచి పైకి ఇలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 సెకండ్స్ అలా మసాజ్ చేసుకోవడం బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరుగుతుంది. ఇలా అనుకోవాలి తప్ప ఇలా కిందకి అనేది రాయకూడదండి. ఎప్పుడు కూడా మనం పైకి అప్లై చేసుకోవాలి, లేదంటే ఇలా సైడ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు కళ్ళ కింద మాత్రం ఈ ఫింగర్ ఉంటుంది కదండి, ఉంగరం వేలు అంటారు కదా, దాంతో జస్ట్ లైట్గా, అంటే ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ అండి, ఇక్కడ లైట్గా ఇలా జస్ట్ అప్లై చేసుకోవాలండి. ఇక్కడ కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మీకు కళ్ళ కింద బ్లాక్నెస్ అనేది తగ్గుతుంది. సో ఏదో ఒక వైపు అటో ఇటో ఒక వైపు రాసుకోవాలండి, లేదు అంటే ఇలా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత నెక్ అవి కూడా మనం పైకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని నైట్ పడుకుంటుకోండి. 2 సెకండ్స్ అని మీకు ఎంతో టైం కూడా పట్టదు. ఇలా డైలీ నైట్ రాసుకోవడం వల్ల ఫేస్ అనేది చాలా గ్లో వస్తుందండి. అంతేకాదు ఏజింగ్గా కనిపించమన్నమాట. చర్మానికి సంబంధించి, అంటే మన ఫేస్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయినా, పిగ్మెంటేషన్ అన్నా, డ్రై స్కిన్ అన్నా, ఓపెన్ పోల్స్ అయినా సరే స్పీడ్గా తగ్గడానికి చాలా ఫాస్ట్గా రిజల్ట్ చూపిస్తుంది. చర్మానికి సహజంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. సో మీ అందరికీ తెలిసిందే కదా, ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి, ఇందులో మీకు కెమికల్ ఉండవు కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వాడుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, 25 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. మీ ఏజ్ అనేది ఏజ్నింగ్గా ముసలి వల్ల కనిపించకుండా మంచి గ్లోగా, మంచి ఏజ్నింగ్గా కనిపిస్తారు. అందుకే దీన్ని యాంటీ ఏజ్నింగ్ క్రీమ్ అని చెప్తున్నాం. ఓకేనా.